ఉదయగిరి రాజకీయాల్లో అడుగుపెట్టి తొలిసారి ఎమ్మెల్యే అయిన ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న చింతలపాలెంలో ఉన్న తన మామిడి తోటను ఎమ్మెల్యే మనుషులు లాక్కునేందుకు చూస్తున్నారంటూ సదాశివరావు అనే వ్యక్తి చేసిన ఆరోపణలు మర్చిపోక ముందే మరొక మహిళ తెరపైకొచ్చింది. సాఫ్ట్వేర్ జాబ్ కావాలని అడిగిన తనను 2029లో అసెంబ్లీకి పంపిస్తానని చెప్పి చివరికి మోసం చేశారని ఆరోపించింది. అంగన్వాడీ కోఆర్డినేటర్ పదవిచ్చి చివరకు ఆ పదవి నుంచి తప్పించి దారుణంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను తిప్పికొట్టారు టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్. నైట్ 9:30, 10 o'clock కూడా కాల్ చేసి అనేక విషయాలు డిస్కస్ చేసేవారు. యాజ్ ఏ ఉమెన్ ఆ టైంలో కాల్స్ రావడం వల్ల ఇంట్లో వాళ్ళతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కాల్స్ యాక్సెప్ట్ చేసేదాన్ని. 100% డెడికేటెడ్గా ఉన్నా. అయినా నీకెందుకమ్మా రాజకీయాలు అన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై ఆరోపణలు చేస్తూ వెంగమాంబ వెలుబుచ్చిన ఆవేదన ఇదే. వెంగమాంబ విమర్శలు, ఆరోపణలతో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మరొకసారి వివాదాస్పదమయ్యారు. గత ఏడాది దుత్తులూరు మండలం ఏకొల్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వెంగమాంబ ఇచ్చిన స్పీచ్ ను ఎమ్మెల్యే సురేష్ ప్రశంసించారు. ఆ తర్వాత తన నంబర్ తీసుకున్నారని 2029లో అసెంబ్లీకి పంపిస్తానని చెప్పి అంగన్వాడీ కోఆర్డినేటర్ ని చేశారంటున్నారు వెంగమాంబ. ఎమ్మెల్యే గారు, నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, నువ్వు మరో తేజస్విని అవుతావు, నువ్వు 2029 అసెంబ్లీలో ఉంటావు అని చెప్పి పొలిటికల్ గా నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు పొలిటికల్ గా ఏబిసిడి కూడా రావు సార్, నాకు వీలైతే సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పించండి సార్ అని అడిగాను. ఇప్పుడేం సాఫ్ట్వేర్ అమ్మా, కష్టము, నీకు పాలిటిక్స్ సూట్ అవుద్ది, నీకు అంగన్వాడీ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పచెప్తున్నాను అని చెప్పారు. 3 months అంగన్వాడీ కోఆర్డినేటర్ గా చేశారు. బట్ ఐ డోంట్ టేక్ ఎనీ సాలరీ ఫర్ దట్. వెంగమాంబ చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్పందించారు. పార్టీకి సేవ చేస్తానని చెప్పడంతో అంగన్వాడీ పిల్లలకు సేవ చేయాలని సూచించినట్లుగా వివరణిచ్చారు. ఎమ్మెల్యేని చేస్తానని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. వెంగమాంబపై పరువు నష్టం కేసేసి న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. పొద్దున ఏమైనా మాట్లాడతారు నా మీద. ఈ రోజున ఆమెకి అవకాశం ఇవ్వలేదు, నేనేదో ఎమ్మెల్యే చేస్తాను అది ఇది అని చెప్పి ఫేక్ అంతా మాట్లాడిన తర్వాత రేపు పొద్దున ఇంకా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? నేను అన్ని రెడీగా ఉన్నా ఇయడానికి. మొత్తం నా దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిపార్ట్మెంట్కి ఇస్తాను. లీగల్గా డిఫమేషన్, లీగల్ తర్వాత పోలీస్ ఎంక్వైరీ 3 ఉంటాయి ఈ విషయంలో. అంగన్వాడీ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పించడంపై ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ను ప్రశ్నిస్తే నీకెందుకు పాలిటిక్స్ అని తనను అవమానించారని వాపోతోంది వెంగమాంబ. గవర్నమెంట్ నుంచి న్యూ ఆర్డర్స్ వచ్చాయమ్మా, నీ వర్క్ అంగన్వాడీ వాళ్ళతో చేయించుకోమన్నారు అన్నారు. అయినా నీకెందుకమ్మా పాలిటిక్స్, నువ్వు నీ ఫ్యామిలీతో కర్ణాటకలో హ్యాపీగా ఉండమ్మా అన్నారు. గుండె పగిలినంత పనైంది నాకు. నీకెందుకమ్మా పాలిటిక్స్? ఒక ఆడదానిగా ఫ్యామిలీ వాళ్ళు ఎంత వద్దంటున్నా వినకుండా కాకర్ల సురేష్ గారు అంటే కూడా మన ఫ్యామిలీ అని చెప్పి నమ్మి ముందడుగు వేస్తే చివరికి నీకెందుకమ్మా పాలిటిక్స్ అని చెప్పి నన్ను అవమానించడం జరిగింది. ఈ ఆరోపణలపైన స్పందించారు ఎమ్మెల్యే సురేష్. కల్మషం లేకుండా పని చేస్తానంటే ఎవరినైనా ఎంకరేజ్ చేస్తానని ఇప్పటికైనా వెంగమాంబ రియలైజ్ కావాలన్నారు. నాకు క్లియర్గా టర్మ్స్ ఉండి క్లియర్గా మనకు ఏమీ కల్మషం లేకుండా పనిచేస్తాను, డెవలప్ అవుతానంటే ఎవరినైనా ఎంటర్టైన్ చేస్తాను. ఏదో మనసులో కుట్ర పెట్టుకొని లేకపోతే ఆమె పెట్టుకుందని నేను అనట్లేదు, ఆమె చుట్టూ వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ ఆమె రియలైజ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాను. అదే ఒక ఊరు నుంచి వైసీపీ పర్సన్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాడు. అంటే వైసీపీ వాళ్ళతో అంటగాగుతున్నారు. బేసిక్గా ప్రతిపక్షం వీళ్ళు కలిసిపోయారు. కర్ణాటకలో బిజినెస్ మానేసి ఉదయగిరి వస్తే మా పరిస్థితి ఏంటి కాకర్ల సురేష్ గారు అంటూ కొన్ని ప్రశ్నలు సంధించారు వెంగమాంబ. హామీలిచ్చింది, ఆశలు కల్పించింది మీరే, కానీ నేనేమన్నా అడిగానా అంటూ నిలదీశారు. ఇక్కడ కర్ణాటకలో మా బిజినెస్ మానేసి మా సొంతూరుకు వచ్చేయమన్నారు. మా వారికి కాంట్రాక్ట్ వర్క్ ఇప్పిస్తానని చెప్పారు, లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా గవర్నమెంట్ తరఫున జాబ్ ఇప్పిస్తానని చెప్పారు. ఒకవేళ మేమే కనుక బిజినెస్ తీసేసి అక్కడికి వచ్చుంటే మా పరిస్థితి ఏంటి కాకర్ల సురేష్ గారు? లేని ఆశల్ని కల్పించారు. నాకు అవకాశం కావాలి, లేదా పొలిటికల్ ఫ్యూచర్ కావాలి అని నేను అడిగానా? నాకు విఐపి ట్రీట్మెంట్ కావాలి, మీ కార్లో తిప్పమని నేను అడిగానా? నాకు అంగన్వాడీ కోఆర్డినేటర్ జాబ్ కావాలి, లేకపోతే అసెంబ్లీలో విఐపి గ్యాలరీలో కూర్చొనే అవకాశం ఇమ్మని నేను అడిగానా? వెంగమాంబ తనపై ప్రశ్నలు సంధించడంతో ఇదంతా టీడీపీలో ఉన్న బచ్చా బ్లాక్ మెయిలర్ పనేనని ఆరోపించారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. టీడీపీలోనే ఓ పెద్ద నేతతో కలిసి వెంగమాంబ కుటుంబాన్ని ఆ బ్లాక్ మెయిలర్ నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. నువ్వు చెప్పే పనికిమాలిన చేయలేదని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు. అయితే ఏం పనిరా నీకు? ఆ ఫ్యామిలీతో ఏం పని? ఆ ఫ్యామిలీని నాశనం చేయడానికి కాకపోతే నువ్వు అమ్మాయి చదువుకుంది, ఆ కుటుంబాన్ని నాశనం చేయకపోతే నీకు ఎట్లా బాగుపడతావు నువ్వు? నాకు అర్థం కాదు. నువ్వు కానీ నీ వెనకాల ఉన్న నీ ప్రొడ్యూసర్ పెద్ద మనిషి ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ పెద్ద మనిషి ప్రొడ్యూసరు, ఎట్లా బాగుపడతారా మీరు? నాకు అర్థం కాదు. కుటుంబాలను నాశనం చేసి ఇప్పుడు అమ్మాయి కుటుంబాన్ని నాశనం చేయబోతున్నారు మీరు.
2.5 ఏళ్లలో ఉదయగిరి వదిలి అమెరికా పంపించేస్తానని టీడీపీలోనే ఓ నేత భావిస్తున్నాడని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే సురేష్ తాను అలాంటి అవకాశం ఇవ్వను అంటూనే పార్టీలో తన ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడికి పోయేది లేదు చెప్తున్నా, మళ్ళీ 25 ఏళ్ళు ఇక్కడే ఉంటా, దూల తీరుస్తాను ఒక్కొక్కటి చెప్తాను, దూల తీరుస్తాను. వచ్చా బ్లాక్మెయిలర్ ఇతను ఏమంటాడంటే ఇతనికంట మొత్తం నేను అక్కడున్న మైళ్ళన్నీ అప్పచెప్పాలంట, అక్కడున్న అసైన్ ల్యాండ్లన్నీ ఆయన చూసుకుంటాడంట, ఆయన సెటిల్మెంట్లు చేసుకుంటాడంట, నేను చూస్తా కూర్చోవాలంట. ఎట్ట కనపడుతున్నా నేను? ఏం చేయడానికి వచ్చాను అడిగి? నేను ఈ దరిద్రం చేయడానికి నేను వచ్చింది అడిగి. మొత్తానికి వెంగమాంబ వర్సెస్ ఎమ్మెల్యే సురేష్ ఆరోపణలు ప్రత్యారోపణలు వార్నింగ్స్ ఉదయగిరిని షేక్ చేస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనూ అధికార టీడీపీలోనూ దుమారం రేపుతోంది ఎపిసోడ్.